ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క విచారమును బట్టి నువ్వు దుఃఖిస్తున్నావేమో, నీకున్నటువంటి సమస్యలను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, నీకు ఏదైతే వేదన కలుగుతుందో, ఏదైతే నిందలు అవమానాలు కలుగుతూ ఉన్నాయో వాటన్నిటిని బట్టి నువ్వు ఎంతగా ఏడుస్తున్నావేమో, అయితే నీకు ఒక శుభవార్త. దేవుడు ఈ దినమున ప్రత్యేకముగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నీ యొక్క విచారం అంతటిని కొట్టివేసి నీకు ఆనందము కలుగు చేయువాడు దేవుడైన యెహోవా మాత్రమే. కాబట్టి నువ్వు లోకంలోనికి చూడకుండా నీ సమస్య వచ్చినప్పుడు, నీ దుఃఖము కలిగినప్పుడు, నీ వేదనలో ఉన్నప్పుడు దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసి ఆశగా దేవుని ప్రార్థించమని అడుగు. దేవుడు నీ యొక్క విచారం అంతటిని కొట్టివేసి నీకు ఆనంద తైలముతో అభిషేకిస్తాడట. కాబట్టి నువ్వు ఎంత బాధలో ఉన్నప్పుడు సరే మనుషుల వైపు దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరి దగ్గరికి, నీ బంధుమిత్రుల దగ్గరికి, నీ స్నేహితుల దగ్గరికి, నీ కుటుంబ సభ్యుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకోని అవసరం లేదు. నీకు అన్నిటికంటే నీ రహస్యాలను దాచే మిత్రుడు, నీ స్నేహితుడు, నీకు తండ్రి, నీకు అన్న, నీకు భర్త, ప్రతి ఒక్కటి దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను కాచేవాడై ఉన్నాడు. కాబట్టి నీ విచారం అంతటిని దేవుడు ఈ దినమున కొట్టువేయబోతూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రంతా ఎంతగానో మీ కృపలో భద్రపరిచారు. మరలా యొక్క ఉదయకాలం లేచి మీ నామాన్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం తండ్రి. విచారము కొట్టివేయబడును గాక యేసు నామములో, దుఃఖము తీసివేయబడును గాక యేసు నామములో, దుఃఖమునకు ప్రతిగా తండ్రి సంతోషమును దయచేయును గాక యేసు నామములో. నాయన వారి యొక్క ప్రతి కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడును గాక యేసు నామములో. దేవా, మీరు సహాయం చేసి కనికరించి కృప చూపించండి. దేవా తండ్రి, నాకు నాట్యముగా మార్చండి. దుఃఖాన్ని నాట్యముగా మార్చి సంతోష వస్త్రమును కలుగచేయబోతున్నందుకే మీకు స్తోత్రమయ్యా. ఎంతమంది ఈ దినమున వేదనలో ఉన్నారో, ఆవేదన చెందుతూ ఉన్నారు, నిందలు అవమానాల పాలైపోయి తండ్రి నాయన ఎటూ తోచని పరిస్థితుల్లో నీ వైపు చూస్తూ ఉన్నారు, అటు వారందరినీ ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి. విచారము కొట్టివేసి సంతోష వస్త్రంతో వారిని నింపమని వేడుకుంటున్నామయ్యా. వివాహాలు జరిగించండి తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. పరీక్షల్లో విజయం చేకూర్చండి. బలహీనతల నుంచి విడుదల కలిగించండి. నాయన హాస్పిటల్స్ లో రోగాలతో బాధపడుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. సపరిపూర్ణమైన స్వస్థ విడుదల కలుగును గాక యేసు నామములో. సహాయం చేయండి తండ్రి. అప్పుల బాధల నుంచి విడుదల కలగాలయ్యా. కలిగించు తండ్రి, సహాయం చేయండి ఆయన. మూయబడిన ప్రతి ఒక్క గర్భము తెరవబడును గాక యేసు నామములో. ఇంటర్వ్యూస్ లో విజయం కలుగును గాక యేసు నామములో. దేని గురించి విచారపడుతున్నారో ఆ విచారం అంతా వారి హృదయంలో నుంచి తీసివేసి ఉదయానికల్లా తండ్రి నాయన తండ్రి ఉదయం అంతా తండ్రి నాయన మీ యొక్క రెక్కల కింద భద్రపరిచి కాపాడమని వేడుకుంటూ తండ్రి యొక్క ఉదయకాల దీవెలు అందరిపైన కుమ్మరించమని మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తి గల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.